ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లక్షెట్టిపేట, బెల్లంపల్లి పట్టణాల్లోని పలు కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. జెండారం మండలం రోటిగూడలో లో లెవెల్ వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరులో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, సింగరేణి ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైట్, లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. లక్షెట్టిపేట, బెల్లంపల్లి పట్టణాల్లోని పలు కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. జెండారం మండలం రోటిగూడ లో లెవెల్ వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలైతే నిలిచిపోయాయి. చెన్నూరులో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, సింగరేణి ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా వాగులు వంకలు ఉప్పొంగడంతో కూడా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ ఏజెన్సీ గ్రామాలకు కూడా పూర్తిగా కూడా రాకపోకలైతే నిలిచిపోయి ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా ఈ వర్ష ప్రభావంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా సింగరేణికి సంబంధించి కూడా సింగరేణిలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బెల్లంపల్లి డివిజన్ లోని ఖైరీగూడ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులతో పాటు అదేవిధంగా కూడా మందమారి డివిజన్ కి సంబంధించి కూడా కేకే ఓసీపీ, మంచిర్యాల శ్రీరాంపూర్ డివిజన్ కి సంబంధించి కూడా ఇందారం శ్రీరాంపూర్ ఓసీపీలో కూడా భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా ఉదయం నుంచి కూడా పనులకైతే విఘాతం కలిగింది. ముఖ్యంగా ఓబీ పనులు, మట్టి వెలికి తీసేటువంటి పనులు నిలిచిపోవడంతో పాటు బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ముఖ్యంగా గనులకి కూడా ఏదైతే ఓసీపీలలో కూడా భారీగా కూడా వరద నీరు చేరడంలో భారీ మోటార్ల సాయంతో కూడా నీటిని అంతా కూడా బయటికి అయితే పంపింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతా ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆదిలాబాద్ కు సంబంధించి మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. పలు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు, అదేవిధంగా కూడా లక్షిపేటలోని పలు కాలనీలలో కూడా వరద నీరు చేరి కూడా ఇళ్లలోకి నీరు రావడంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా రోటిగూడ, లక్షిపేట సంబంధించి కూడా రోటిగూడ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కూడా వరద నీరు పోతుండగా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఇటు ప్రాణహిత ఏదైతే ఉప్పొంగడంతో కూడా పలు గ్రామాల ఏదైతే నీటికి ఉప్పొంగడంతో కూడా పంటలైతే పూర్తిగా కూడా మా నీటిలో మునిగినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా ఇక ఈ భారీ వర్షానికి కూడా వరద నీరంతా కూడా ఇటు కడెం ప్రాజెక్టులోకి భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా అధికారులు అయితే ఇప్పటికైతే 17 గేట్లను ఎత్తి కూడా దిగువగా అయితే నీటిని విడుస్తా ఉన్నారు. ఇంట్లో ఏదైతే 90 లక్షలు కాగా ఏదైతే అవుట్ ఫ్లో అయితే 1,50,000 అవుట్ ఫ్లో కూడా విడిచిపెడతా ఉన్నారు, బయటికి అయితే పంపిస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే కూడా అధికారులు అప్రమత్తం చేసి ముఖ్యంగా ఎల్లంపల్లికి సంబంధించి దిగువ ప్రాంతం అన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి ఎల్లంపల్లి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతాను. ప్రస్తుతానికైతే దాని ఏదైతే 20 టీఎంసీల ఉండగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే 16 టీఎంసీల వరకు కూడా నీరు రావడం జరిగింది. మరికొంత పెరిగితే కూడా మరి కొన్ని గేట్లను కూడా తెరిచి కూడా దిగువ నీటిని వదిలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు సలహాలు చేస్తారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా లోతట్టు ప్రాంతాలను సందర్శించి కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇప్పుడు ఏదైతే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదైతే
ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఖచ్చితంగా కూడా తమ సహాయం తీసుకోవాలి, ఇబ్బందులు ఉంటాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచన సలహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే ప్రజలు ఎవరైతే వ్యవసాయానికి వెళ్ళేటువంటి కూలీలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేదంటే కూడా ఇళ్లనే ఉండాలంటూ కూడా అధికారులే సూచన చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కొనసాగుతా ఉంది. సాగరిక. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.